స్థానిక సంస్థల ఎన్నికల గురించి బిగ్ ట్విస్ట్. సో ఆల్రెడీ రిజర్వేషన్లు కూడా ఆయా గ్రామాలకి సర్పంచ్లకు కావచ్చు, ఎంపీటీసీలకు కావచ్చు, ఎంపీపీలకు కావచ్చు, జెడ్పీటీసీలకు, జెడ్పీ చైర్మన్లకు కూడా 42% బీసీలకి రిజర్వేషన్ కల్పిస్తూ జీవో కూడా విడుదల చేయడం అనేది జరిగింది. సో కాకపోతే అఫీషియల్ జీవో రావాలంటే 9th షెడ్యూల్లో ఉండాల్సిందే. 9th షెడ్యూల్లో ఉండకుండా ఈ జీవో నిలబడడం కష్టం. అది కాంగ్రెస్ పార్టీ నేతలకు తెలుసు, రేవంత్ రెడ్డి గారికి తెలుసు, ప్రతి ఒక్కరికి తెలుసు. అయినప్పటికీ 9th షెడ్యూల్ ప్రకారం జీవో ఇవ్వడం అనేది జరిగింది. దానికి సంబంధించి మధ్యాహ్నం రెడ్డి జాగృతి నుంచి ఆల్రెడీ కోర్టులో పిటిషన్ వేశారు. సో సోమవారం వరకు స్థానిక సంస్థల ఎన్నికలు సంబంధించి ఒక కీలక అప్డేట్ వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో ఇప్పటికీ బీసీ సంఘాలు కూడా ఎవరైతే రెడ్డి జాగృతి సమితి నుంచి వేశారో వారికి రిక్వెస్ట్ చేస్తున్నారు, అవసరమైతే వారి ఇల్లులు ముట్టడిస్తాం. సో బీసీలకు లేక రాజ్యాధికారం వస్తుంటే దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారా అన్నట్టు కూడా కొంతమంది బీసీ సంఘ నేతలు ఫైర్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇప్పటికే పొన్నం ప్రభాకర్ గారు ఎవరు కూడా హైకోర్టుకి వెళ్ళకండి, సో మేము కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం మాట ఇచ్చినాము, ఇక్కడ గవర్నర్ అలాగే రాష్ట్రపతి దగ్గర పెండింగ్ ఉండడంతో తప్పని పరిస్థితిలో ఎన్నికలు కూడా 30వ తేదీలోపు నిర్వహించాలని చెప్పేసి హైకోర్టు కూడా తీర్పునిచ్చింది. కాబట్టి దాని ప్రకారం వెళ్తున్నామని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి మాట. మరి పిటిషన్ సంబంధించి సోమవారం వరకు విత్డ్రా చేసుకుంటారా లేదా, లేకపోతే రిజర్వేషన్లో మార్పులు చేర్పులు ఉండదు. ఒకవేళ పిటిషన్ వేశారు, ఏముంది, కాంగ్రెస్ పార్టీ తరఫున 42% సేమ్ రిజర్వేషన్లు ఉంటాయి, 42% కాంగ్రెస్ పార్టీ తరఫున వేసే అవకాశం ఉంది. సో అప్పుడు పార్టీల పరంగా ఒకవేళ ఉంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక దగ్గర బీసీని నిలబెట్టింది అనుకోండి కాంగ్రెస్ పార్టీ, ఎస్టీని నిలబెట్టింది అనుకోండి, అక్కడ బలమైన క్యాడర్ని ఇక్కడ బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ నిలబడితే మళ్ళీ బహుజనులకు అన్యాయం జరుగుతుంది కదా అని చెప్పేసి బీసీ నేతలు ఆరోపిస్తున్నారు. సో ఎన్నికల షెడ్యూల్ మాత్రం సోమవారంకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. మరి ఈ యొక్క రిజర్వేషన్లది సంబంధించి రేపటి వరకు సర్దుమణుగుతుందా, లేకపోతే ఎన్నికలకు బ్రేక్ పడే అవకాశం ఉందా అనేది వేచి చూడాల్సిన విషయం. మొత్తానికి సోమవారం అయితే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ రిజర్వేషన్లు కూడా ఆయా గ్రామ పంచాయతీలకు వెళ్ళిపోయేలా అంటే తెలిసేలా కూడా నోటిఫికేషన్ రావడంతో ఇప్పటికే అభ్యర్థులు ఎవరు నిలబడాలి, ఏం చేయాలన్న దానిపైన కూడా ఆలోచనలు చేస్తున్నారు. టికెట్ల విషయంలో కూడా ఇప్పటికీ స్థానిక ఎమ్మెల్యేలను కావచ్చు, అలాగే స్థానిక ముఖ్యమైన నాయకులను కూడా కలిసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో సోమవారంకి ఎవరైతే ఆల్రెడీ రిజర్వేషన్లు వచ్చిందో అభ్యర్థులు సిద్ధంగా ఉంటే ఓట్ల పండుగ గ్రామాలలో షురు అయినట్టే అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.